అది చాలు కదా. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఎప్పుడు పరవాన్నము ప్రీతమా. పరవాన్నం అంటే బెల్లముతో చేసిన నెయ్యితో కూడిన అన్నం ప్రీతి అమ్మవారికి. పాలతోటి చక్కగా ఉడకపెట్టి చేసింది. అయితే చాలామంది చిత్రాన్నం కూడా పెడుతూ ఉంటారు అమ్మవారికి. చిత్రాన్నంలో నిమ్మకాయ పులిహార పెడతారు. అసలు అమ్మవారికి అసలు నిమ్మకాయ పులిహార అస్సలు పడదు. కాబట్టి అమ్మవారికి నిమ్మకాయ పులిహార తప్ప మీరు ఎంతసేపు పెడితే చింతపండుతో చేసిన పులిహార పెట్టచ్చు. కొబ్బరి అన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే పాయసం చాలా ప్రీతి. ఇవి కాకుండా మీరు చెయ్యాలి అనుకుంటే కనుక పొంగలి చాలా మంచి ప్రీతి. ఎందుకంటే స్వామికి ప్రీతి పొంగలి కాబట్టి అమ్మవారికి కూడా అదే ప్రీతి. ఇవి చేసి నైవేద్యం పెట్టడము లేదు, ఇవన్నీ మేము చేసే శక్తి లేదు అంటారా, మీ దగ్గర ఉన్న ఫలము, తోయము, పుష్పము మన దగ్గర ఏది ఉంటే అది. ఏమీ లేవు, ఇంట్లో 2 కిస్మిస్లు ఉంటే కూడా అదే పెట్టి నైవేద్యం అని అనుకోండి, అప్పుడు కూడా అమ్మవారు ప్రీతి చెందుతుంది. కాకపోతే మీ భావన, మీ శ్రద్ధ, మీ భక్తి, మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకున్న విధానం మీదే ఆధారపడి ఉంటుంది. లేకపోతే మీ ఫలితం శూన్యం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏ వస్తువుల్లో కొలువే ఉంటారు? అమ్మవారు అన్ని మంగళకర ద్రవ్యాల్లో ఉంటుంది. మన ఇంట్లో ఒక స్త్రీ రూపంలో ఉంటుంది. అలాగే మన వంటింట్లో దీపం, మనం 5 స్థానాల్లో దీపాలు పెట్టాలి. ఎందుకు అనంటే కనుక మనం గుమ్మాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతాము. మహాలక్ష్మి ఆవాహన చేసుకున్నప్పుడు అమ్మవారు ఇంట్లోకి రావాలంటే మొదలుగా దాటి వచ్చేది ఏంటి? ఇంటి ముందు గుమ్మము. కాబట్టి ఇంటి ముందున్న రంగవల్లులు అల్లి చక్కగా గుమ్మాన్ని అలంకారం చేసుకుని ఆ గుమ్మం బయట దీపాలు పెట్టేవాళ్ళు వెనకటికి. ఇప్పుడు మనం పెట్టలేకపోతున్నాము. ఆ దీపం ఏంటి అని అంటే కనుక ఎవరైనా బయట వాళ్ళు లోపలికి కనిపించడానికి, లోపలి వాళ్ళు బయటికి కనిపించడానికి, ఎవరైనా రావాలనుకుంటే దారి సరిగ్గా ఉండడానికి అనే విధంగా పొద్దున సంధ్యాకాలంలో దీపము, సాయంత్రం సంధ్యాకాలంలో దీపం అని చెప్పి 2 దీపాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకుని అమ్మవారిని ఆరాధన చేస్తారు. అది కాకుండా ఇంట్లో ఉన్న స్త్రీ, గృహస్థురాలు, ఆమెనే ఎప్పుడైనా మీరు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మాయినే ఉంటారు, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అంటారు కదా. ఇంట్లో పాప పుడితే మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి. ఇలా మనం అమ్మాయిని అమ్మవారితో సరిసమానంగా పోలుస్తాము. అలాగే ఆ వచ్చిన గృహిణి ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి, ఆమెను కూడా మహాలక్ష్మితోటి పోలుస్తాం. అయితే వీళ్ళ అలంకరణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. వీళ్ళ అలంకరణ కూడా అంతే నిండుగా ఉండాలి. అమ్మవారు చాలా నిండుగా ఉంటుంది ఎప్పుడు. అంత నిండుగా ఉన్న స్త్రీలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. మన పాపిట కుంకంలో ఎప్పుడూ ఉంటుంది. అందుకనే కుంకుమ పెట్టుకుని కుంకుమ ధారణ చేసి ఉండాలి అంటారు. ఆ కుంకంని చూడగానే ఎవరికైనా వీళ్ళ మీద దిష్టి పడాలని అనుకోండి, ఆ కుంకం చూడగానే వాళ్ళ ఆలోచన మారిపోతుంది. అలాగే వాళ్ళ మొహం చూడగానే అరే మహాలక్ష్మిలాగా ఉంది కదా అని అనిపిస్తుంది అంతే. అంతేగాని అయ్యో ఈ అమ్మాయి ఇలా ఉందా అలా ఉందని ఇంకా ఆలోచన రాదు వాళ్ళకి. ఆ విధంగా మనల్ని ఆ మహాలక్ష్మి కాపాడుతుంది. తలలో పుష్పాల రూపంలో మనతోటే ఉంటుంది, చేతికి గాజుల రూపంలో మనతోటి ఉంటుంది, కాళ్ళకు గజ్జల రూపంలో మనతోటి ఉంటుంది. ఇది కాకుండా వంటింట్లో ఎప్పుడూ ధాన్యలక్ష్మిగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, పొద్దున్న పూట వంట చేసే ముందు దీపం పెట్టి అగ్నిని ఆవాహన చేసిన తర్వాత అగ్నికి నమస్కారం చేసుకుని తర్వాతే పాలు పెడతారు. మొట్టమొదలుగా పాలు ఏంటి, మహాలక్ష్మి స్వరూపం, చంద్రుడికి స్వరూపం కాబట్టి, ఆమె సోదరుడు కాబట్టి మహాలక్ష్మి స్వరూపం అని చెప్పి పాలు పెట్టి ఆ పాల పొంగులో మహాలక్ష్మి వస్తుంది. అందుకని ఇలా పొంగుతూ ఉంటే మా ఇల్లు సస్యశ్యామలంగా ఇలా జీవితం పొంగులాగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవడం. అక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా అసలు దేవుడి దగ్గరికే వెళ్ళలేదు. ఇప్పుడు మనం దేవాలయంలోకి, అంటే మన ఇంట్లో ఏదైతే గుడి పెట్టుకున్నామో అది గుడే మనకి దేవాలయమే. మన మనసులో ఎలా ఉంటే అలాగా చక్కగా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి చక్కగా నీట్గా క్లీన్ చేసి అక్కడ దీపం పెట్టి అమ్మవారిని ఆహ్వానం చేస్తారు. మీరు ఇవన్నీ చేసేసరికి మీ మనసు ఎంత ప్రశాంతమైపోతుంది. ఆటోమేటిక్గా మీ మనసులో అమ్మవారు వచ్చేస్తుంది. చేయగానే మీ పూజలో కూడా అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. తర్వాత మన ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదు రూపంలో ఎవరైనా వస్తే కనుక ఆ అమ్మవారు వచ్చిందని చెప్పి, అది గౌరీదేవి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, లలిత కావచ్చు, భ్రమరాంబిక కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఆవిడ వచ్చింది అని అంటే ఆవిడని గౌరవిస్తాం. బొట్టు పెట్టి గౌరవించి తాంబూలము, పుష్పము ఏది ఉంటే అది మనం చేతిలో పెడుతూ ఉంటాం. ఇవాళ రోజున ఈ సాంప్రదాయాలన్నీ రోజుకి మన బిజీ లైఫ్లో అడుగడిగిపోతున్నాయేమో, కానీ ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు అని అంటే కనుక మన చుట్టూ మహాలక్ష్మి ఉంది, మన చుట్టూ ఐశ్వర్యం చాలా ఉంది. ప్రతి ఐశ్వర్యాన్ని పొందండి అని. అంటే చాలామంది లక్ష్మి అంటే డబ్బు అనుకుంటారు, కానీ లక్ష్మి అంటే డబ్బు మాత్రం కాదు. మీతో ఉన్న సత్యము, మీతో ఉన్న శీలము, మీతో ఉన్న అందము, మీలో ఉన్న ప్రకాశము, మీ దగ్గర ఉన్న ధనం అన్నీ